లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థించినటువంటి తల్లి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవాది దేవుడు 2024 సంవత్సరం అందరూ కూడా ప్రవేశపెట్టి 52వ చివరి ఆదివారంలో దేవుడిని ఇట్టి విధంగా స్తుతించడానికి, గణపరచడానికి దేవాది దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ ఆదివారంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టి ఆయన స్తుతించి గణపరిచి ఆయన మహింపరిచే గొప్ప భాగ్యాన్ని, ధన్యతలో ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవాది దేవుడు మన ఆత్మీయ జీవితంలో దయచేసిన విధానాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామంటే దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. సరే, మంచిదండి. దేవుని యొక్క లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారని మనం ఆలోచన చేసినట్లయితే చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అలాగే శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ కూడా ఏమి కావాలంటే విమోచనం అనేది కావాలి. విమోచనం అంటే విడుదల అనేది కావాలి. దేవాది దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క ప్రజలకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు తన ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏ విధంగా దేవాది దేవుడు విమోచించి ఉన్నాడో, ఏ విధంగా దేవాది దేవుడు వారికి విడుదల కలుగజేసి ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే ఇందాక చదవబడినటువంటి లేఖన భాగము మేకా గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఆ మాట మనకు కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి. ఎక్కడి నుంచి విమోచించాడంటే దాస గృహములో నుండి. దేవాది దేవుడు ఐగుప్తు దేశంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో బానిసత్వం కింద 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉంటే మేము ఎక్కడే చనిపోవాలా, ఎక్కడే మేము మరణించాలా, మమ్మల్ని కాపాడేవారు, మమ్మల్ని రక్షించేవారు, మాకు విడుదల దయచేవారు, మాకు విమోచనం అనుగ్రహించేవారు ఎవరో లేరని వారు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర పెడుతున్నారు. వారి మొర ఎవరికి దగ్గరికి చేరిందంటే ఆకాశం ఉన్నటువంటి దేవాది దేవుని దగ్గరికి చేరింది. అందుకే మరి దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి చక్కటి మాటను మనం చూసినట్లయితే వారందరూ కూడా దాసగృహంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అయితే వారి నిమిత్తం దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి చక్కటి మాటను మనం చూసినట్లయితే కింద వచనంలో మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోనును, మిరియాములను పంపింది. దేవాది దేవుడే మోషేను, అహరోనును, మిరియాముని దేవాది దేవుడు వారి దగ్గరికి ఏం చేసినట్టే పంపించి ఉన్నారు. ఈ రోజున మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించినటువంటి దేవాది దేవుడు నీకు నాకు కూడా ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దేవాది దేవుడు వాటి నుంచి కూడా మనలందరినీ కూడా విడిపించి ఉన్నాడు. అలాగే దేవాది దేవుడి యొక్క ఆత్మీయ యాత్రలో ఆయనతో నడవడానికి దేవాది దేవుడు మనల్ని ఏం చేశాడంటే నడిపించి ఉన్నాడు. అందుకే దాస్య గృహంలో నుంచి మొట్టమొదటిగా ఎక్కడి నుంచి విడిపించాడని మనం ఆలోచన చేసినట్లయితే దాస్య గృహంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి
గణపరుస్తూ వారు ఒక పాట పాడారు. ఆ పాటను మనం చూసినట్లయితే చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి. చూడండి, ఎవరు విమోచించారంటే దేవాది దేవుడు, సాక్షాత్తు దేవాది దేవుడు వారిని ఏం చేశాడంటే దాస గృహంలో నుంచి విమోచించి ఉన్నాడు. వారికి విడుదల అనేది దేవాది దేవుడు కలుగజేసి ఉన్నాడు. అందుకే ఈ రోజున విడిపింపబడి ఉన్నామంటే మా శక్తి కాదు, మా బలం కాదు, కేవలం నీ కృప ఉన్నదని దేవుని యొక్క కృపను వారు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ రోజున మనం చూసినట్లయితే మనం మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మనం ఎంతగానో మొర పెడతాం, దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్నిచ్చి స్వస్థత కలుగజేసిన తర్వాత దేవుడిని ఏం చేస్తారంటే మర్చిపోతారు. మర్చిపోయి ఈ రోజు నేను క్షేమంగా ఉన్నానంటే నా జ్ఞానం వల్ల, నా తెలివి వల్ల, నా బలం వల్ల ఏం చేస్తారంటే కృతజ్ఞత లేకోకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తారు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దాస్య గృహంలో నుంచి, ఇనుప కొలుముల్లో నుంచి దేవాది దేవుడు వారిని విడిపిస్తే వారు కూడా కృతజ్ఞత లేకోకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చూసినట్లయితే చూడండి, అక్కడ కూడా చక్కటి మాట మనకు కనపడుతుంది. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 18వ వచనం. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించిన జ్ఞాపకము చేసుకోవలెను. చూడండి, ఈ రోజున మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థితిలో నుంచి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించి ఉన్నాడో, కాపాడి ఉన్నాడో, దానిని మర్చిపోకుండా మనము ఏమి కలిగి ఉండాలంటే జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకే తెలియజేస్తుంది. ఈ రోజున అనేక మందిని మనం చూసినట్లయితే ఆ పూర్వపు స్థితిని ఏంటంటే జ్ఞాపకం చేసుకోలేని వారుగా ఉంటున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ విధంగా దేవాది దేవుడు మనల్ని కాపాడాడో, రక్షించాడో, ఆ చీకటిలో నుంచి, ఆ యొక్క అంధకారంలో నుంచి, లేకపోతే ఆ శాపంలో నుంచి దేవాది దేవుడు మనల్ని ఏ విధంగా విమోచించి ఉన్నాడో, విడుదల కలిగజేసి ఉన్నాడో, దానిని ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ మరి దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకునవలెను. అందుచేత ఈ కార్యం చేయవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పుడూ కూడా మనము పూర్వపు స్థితిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇశ్రాయేలుతో కూడా దేవాది దేవుడు అదే తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే యాకోబు నీ పూర్వపు స్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే పూర్వం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఏ పని చేసేవారంటే పొలం పనిలోను, ఇటుక పనిలోను, కానీ అలాగే మరి జిగట మట్టి పనిలోను వారు ఎంతగానో ప్రయాసపడేవారు. వారి యొక్క పని అంతా కూడా ఎలా ఉండేదంటే కఠినంగా ఉండేది. అంత కఠినమైనటువంటి పని చేస్తూ ఉంటే ఆ పని చేస్తున్న తర్వాత వారిని ఎంతగానో వారు ఇసుకించేవారు. అయినప్పటికీ కూడా వారు దేవుని అందు ఏం చేశారంటే నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఇక్కడ నుంచి విడుదల చేస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడనే ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసం కలిగి వారు అంత కఠినమైనటువంటి పనిలో అన్ని బాధలు, అన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా వారి దేవుణ్ణి మర్చిపోలేదు. దేవునికి ఏం చేశారంటే మొర పెట్టారు. వారు మొర దేవాది దేవుడు విన్నాడు. విన్న తర్వాత వారిని దేవుడు మోషే ద్వారాగా, అహరోను ద్వారాగా మిరియామును పంపించి వారికి దాస గృహంలో నుంచి ఏమి కలిగింపజేశాడంటే విమోచన అనేది, విడుదల అనేది దేవాది దేవుడు వారికి
మనకి అనుగ్రహింపజేస్తున్నాడు. అందుకే మనము కూడా ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థితిలో నుంచి వచ్చామో దాన్ని ఎప్పటికి కూడా మనము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపలో మనం అందరం కూడా వర్ధిల్లే వారంగా ఉంటాం. మనము ఒకవేళ మర్చిపోతే దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే మర్చిపోయేటట్లుగా దేవాది దేవుడు మర్చిపోతాడు. ఎందుకంటే ఈ రోజున దేవుడు అనేక సార్లు మనకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు కూడా మన పట్ల కూడా ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మర్చిపోయేటట్లుగా ఆయన కూడా ఉంటాడు. అందుకే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల దేవాది దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడంటే దాస్య గృహంలో నుంచి వారిని విమోచించి ఉన్నాడు. రెండో మాట కూడా మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో మాట కూడా మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకున్నాడని వారితో చెప్పాను. చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిష్తీయులు ఎలా ఉన్నారంటే శత్రువులుగా ఉన్నారు. శత్రువుల చేతిలో నుండి కూడా దేవాది దేవుడు ఏం చేశాడంటే విడిపించి ఉన్నాడు. ఈ రోజున మనం చూసినట్లయితే దావీదు సౌలుకి ఉపకారం చేశాడంటే అపకారం చేశాడా? ఉపకారం చేశాడు. ఎప్పుడో కూడా దావీదు సౌలుకి అపకారం అనేది ఎప్పుడూ కూడా చేయలేదు. ఉపకారం చేసినప్పటికీ కూడా సౌలు దావీదును చంపాలని అనేక మార్లు ఏం చేసినట్టే ప్రయత్నిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దావీదుకు దేవాది దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎటువంటి హాని అనేది దావీదుకి కలగలేదు. అందుకే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడి నుంచి మనం విమోచిస్తున్నాడంటే శత్రువుల యొక్క చేతిలో నుండి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన విమోచిస్తున్నాడు. చూడండి, నాకు ఎవరో కూడా శత్రువులు లేరని మనం అనుకుంటాం. కానీ ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం చూసినట్లయితే మనకి అనేక మంది శత్రువులు ఎదురవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవాది దేవుడు శత్రువుల చేతుల్లో నుండి ఫిలిష్తీయులు ఏ విధంగా అయితే దేవాది దేవుడు విమోచించి ఉన్నాడో, కాపాడి ఉన్నాడో, అట్టి విధంగా నిన్ను నన్ను కూడా ఆయన కాపాడి ఉన్నాడు. కనుకనే ఇంకా 2 రోజుల్లో మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని ధన్యతను దేవాది దేవుడు ఆయన కృప ద్వారాగా మనందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే కలుగ చేస్తున్నాడు. మనం చూసినట్లయితే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం కాంచి మనం చూసినట్లయితే ఎందుకో దేవాది దేవుడు మనల్ని శత్రువుల చేతుల్లో నుండి విమోచించాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం కాంచి ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసిన. దేవాది దేవుడు తన ప్రజలకి ఏమిచ్చాడంటే దర్శనం అనేది ఇచ్చాడు. దర్శనం ఇచ్చి వారిని ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. పాపములో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని, శాపములో ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. ఎందుకు విమోచిస్తున్నాడని మనము ఆలోచన చేసినట్లయితే కింద కూడా మనం చూసినట్లయితే దేవాది దేవుడు చక్కటి మాటలు తెలియపరుస్తున్నాడు. చూడండి, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించే వారు అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసిన దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల మాట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై
కలుగజేసిన. చూడండి, ఎందుకు శత్రువుల చేతిలో నుండి దేవాది దేవుడు విమోచించి ఉన్నాడని మనము ఆలోచన చేసినట్లయితే లాస్ట్ వచనంలో చక్కని మాట మనకి కనబడుతుంది. ఏమిటని మనం ఆ మాట మనం చూసినట్లయితే, ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశారు. చూడండి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మనం ఏం చేయాలంటే సేవించే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా ఉండాలి, గణపరిచే వారంగా ఉండాలి. ఎందుకో ఇశ్రాయేలు ప్రజల్ని దేవాది దేవుడు విమోచించి ఉన్నాడంటే ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యములన్నింటిని బట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని యథార్థంగాను పరిశుద్ధంగాను పూజించడానికి దేవాది దేవుడు వారిని ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. కానీ దేవాది దేవుడు వారిని విమోచించిన తర్వాత వారు ఏమి కలిగి ఉన్నారంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే మేము ఇలా ఉండేవాళ్ళం, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే మేము శుభ్రంగా భోజనం చేసేవాళ్ళం, తృప్తి కలిగి ఉండేవారు. మరి ఐగుప్తు యొక్క ఆశలను వారు ఏం చేయలేదంటే విడిచిపెట్టలేని స్థితిలో వారు ఉన్నారు. ఈ రోజున దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా శత్రువుల చేతిలో నుండి ఎందుకు విమోచించి ఉన్నాడంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క సన్నిధిలో మనము సేవింపడానికి, అలాగే ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రలో చేతపుచ్చుకొని ఆయన నామంలో మనం ప్రార్థన చేయడానికి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసి ఉన్నాడంటే విమోచించి ఉన్నాడు. ఎందుకు విమోచించి ఉన్నాడంటే అబ్రహాముకు దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అలాగే దావీదు కూడా దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తున్నాడు. అందుకే తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల చేతిలో నుండి మనల్ని దేశించిన వారి అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశారు. చూడండి, శత్రువుల చేతిలో నుండి దేశించిన వారి చేతిలో నుండి దేవాది దేవుడు తప్పించి ఏం చేశాడంటే రక్షణ అనేది కలుగజేసి ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనము ఆయన పరిశుద్ధ నామాన్ని ఎలాగా మరి గణపరచాలో దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 9వ వచనం 2వ లైన్లో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి, తన నిబంధనను ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామాన్ని ఎలా పూజించాలంటే పరిశుద్ధమైనదిగా పూజించాలి. ఈ రోజున మనం చూసినట్లయితే పూజలుగా ఆరాధన, దేవుడిని ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో మనము ఆరాధించే వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం దేవుడిని ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఆరాధన చేస్తామో, అప్పుడు దేవాది దేవుడు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఏ విధంగా అయితే ఆసీనుడిగా ఉన్నాడు, అట్టి విధంగా మనం చేస్తే స్తుతుల మూలంగా కూడా దేవాది దేవుడు ఎలా ఉంటాడంటే ఆసీనుడిగా ఉంటాడు. ఆయన కృపలో మనందరినీ కూడా ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎక్కడ నుంచి దేవాది దేవుడు విమోచించాడంటే దాస గృహంలో నుంచి దేవాది దేవుడు విమోచించి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎక్కడి నుంచి విమోచించాడంటే శత్రువుల చేతిలో నుండి, బాధింపబడిన వారి చేతిలో నుండి దేవాది దేవుడు విడిపించి ఉన్నాడు. ఎందుకు విడిపించి ఉన్నాడంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అనేది మనము తెలియజెప్పడానికి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన విడిపించి ఉన్నాడు. మూడవది కూడా మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలతీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం.
క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించింది. మూడవదిగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చలేకపోయిందండి. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నమ్మారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించారో వారు మాత్రమే నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే నోహు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోహు నీతిమంతుడుగా తరం వారిలో ఎలా కనపడుతున్నాడంటే నిందారహితుడిగా నీతిమంతుడిగా కనపడుతున్నాడు. అంటే నోహు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే అప్పటికి ఈ ధర్మశాస్త్రం అనేది లేదు. అబ్రహాము కాలంలో కానీ లేకపోతే మరి మనం చూసిన నోహు కాలంలో కానీ ఈ ధర్మశాస్త్రం అనేది లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే మోషే కాలంలో ధర్మశాస్త్రం అనేది వచ్చింది. మరి దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు, దేవుని మీద వారు ఆధారపడ్డారు కనుకనే వారి నీతిమంతులుగా దేవాది దేవుడు మార్చి ఉన్నారు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఏమిటే ఆ మాట మనం ఆలోచన చేసినట్లయితే మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. చూడండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. 12వ వచనం కూడా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం గురించి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, అక్కడ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించను. చూడండి, వాటి యొక్క విధులు, ధర్మశాస్త్రం యొక్క విధులు అనగా శాసనములు కానీ కట్టడాలు కానీ ఎవరైతే విధేయత కలిగి నడుచుకున్నారో వారు మాత్రమే నీతివంతులుగా మార్చబడి ఉన్నారు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి యేసు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా మార్చబడి ఉన్నారంటే నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఎక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవాది దేవుడు వారిని ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు మన కోసమై శాపమై మనలలో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించి ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రం గురించి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, రోమీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, రోమీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే దేని చేత నిర్బంధింపబడివో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనం ఎలా మార్చబడి ఉన్నామంటే ప్రాచీన స్థితిని విడిచిపెట్టి మనము నవీన స్థితి కలిగి ఉన్నాం. ఎందుకు నవీన స్థితి కలిగి ఉన్నామంటే ఆత్మానుసారంగా నీవు నేను కూడా నడుచుకుంటున్నాము కనుకనే దేవాది దేవుడు ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని దేవాది దేవుడు ధరించుకోమని దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఎక్కడ నుండి మనలందరినీ కూడా విమోచించాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి దేవాది దేవుడు విమోచించి ఉన్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూసినట్లయితే చూడండి, దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం.
మాకు తండ్రివి నీవే. యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఎప్పటి నుంచి అండి? అనాది కాలం నుంచి మాకు విమోచకుడు నీవే అని పేరు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవాది దేవుడు అనాది కాలంలో నుండి కూడా తన యొక్క ప్రజలను, తన యొక్క బిడ్డలను, ఆయన విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. అందుకే అనాది కాలంలో మనం చూసినట్లయితే అబ్రహామును కానీ, నోహును కానీ దేవాది దేవుడు వారిని కూడా ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. వారిని కూడా దేవాది దేవుడు దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి వారు నడుచుకున్నారు కనుకనే వారిని కూడా దేవాది దేవుడు ఎలా మార్చాడంటే నీతిమంతులుగా దేవాది దేవుడు వారిని మార్చి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం చదువు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యముల పదవి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును, బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించిన. చూడండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే బలవంతుడైనటువంటి దేవుడు. మనము యెషయా ప్రవక్త కూడా తెలియపరుస్తున్నారు. ఏమిటని మనకు ఆలోచన చేసినట్లయితే, యావైనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలము కలిగినటువంటి దేవుడు తన యొక్క బాహువు చేత, తన యొక్క చెట్టు చేత మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవాది దేవుడు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. ఈ రోజున నీకు నాకు కూడా విమోచన కలగాలంటే ఈ బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ఉన్నాడు, అలాగే నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే విమోచిస్తాడు. మరొక వాక్యాన్ని కూడా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడకుడే, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. చూడండి, ఎటువంటి దేవుడు అంటే నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధుడు. నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా మార్చడానికే దేవాది దేవుడు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. ఆ పరిశుద్ధుడి దగ్గరికి మనం వచ్చినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా దేవాది దేవుడు తొలగించి మనం ఎలా మారుస్తాడంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. నిన్ను నన్ను కూడా ఎందుకో ఆయన విమోచించి ఉన్నాడంటే పరిశుద్ధంగా జీవించడానికే. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి దేవాది దేవుడు మనందరినీ కూడా విమోచించి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవించమని దేవాది దేవుడు నీకు నాకు కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దాస్య గృహంలో నుండి దేవాది దేవుడు విమోచించి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే శత్రువుల చేతిలో నుండి దేవాది దేవుడు విమోచించి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించి ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచించినని, మన పాప
నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎక్కడ ఉన్నామంటే మనం దుష్ట కాలంలో ఉన్నాం. అక్కడ చూసినట్లయితే పుట్టినట్టు ఉంది. దుష్ట యుగంలో మనం ఏం చేస్తున్నామంటే జీవిస్తున్నాము. ఆ దుష్ట యుగముల నుండి, దుష్ట కాలం నుండి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. చూడండి, మరి యెరూషలేములో 84 సంవత్సరాలు అన్న అనే ఒక ప్రవక్తనే ఉంది. ఆ ప్రవక్తని ఏం చేస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనము కానించి ఆ మాటలు మనకు కనపడుతున్నాయి. చూడండి, ఆమె కూడా దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారి అందరితో ఆయన గురించి మాట్లాడుచుండేది. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ రక్షకుడు గురించి, ఈ యేసు గురించి ఏం చేస్తున్నారంటే వారు విమోచన ఎప్పుడు కలుగుతుంది, మాకు ఎప్పుడు దొరుకుతుందని ఆ యెరూషలేము దేవాలయంలోకి వచ్చి వారు ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి అన్నాని ప్రవక్తని మనం చూసినట్లయితే మరి ఆయన విమోచన కలిగిన తర్వాత, ఆ విమోచన పొందిన తర్వాతే ఆమె చనిపోయింది. విమోచన పొందక ముందు, ఆయనను చూడక ముందు ఎంత మాత్రం కూడా ఆమె చనిపోలేదండి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అన్న అనే ప్రవక్తని గురించి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గురించి మాట్లాడుచుండే. ఈ రోజున మనం కూడా దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఎక్కడ ఉన్నారంటే దుష్ట కాలంలో ఉన్నారు, దుష్ట యుగంలో ఉన్నారు. దుష్ట యుగంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కూడా విడిపించడానికి కన్యమరియ గర్భమందున దేవాది దేవుడు ఏం చేసినట్టే ఉద్భవించి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు. అందుకే గాబ్రియేలు దూత వచ్చి తెలియపరుస్తూ ఏమని తెలియపరుస్తుందో మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి, ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. చూడండి, యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఈ రోజున ప్రజలందరికీ కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే రక్షకుడుగా ఉన్నాడు, విమోచించేవాడుగా ఉన్నాడు. అందుకే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే దుష్ట కాలంలో ఉన్నారు. దుష్ట కాలంలో, దుష్ట యుగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు పుట్టిన తర్వాత వారికి ఏమి కలిగిందంటే విమోచన అనేది, విడుదల అనేది వారికి కలిగింది. అంతకు ముందు రాత్రికాల సమయం ముందు కూడా మీకు తెలియపరిచారు. మలాకి పుస్తకం తర్వాత ఒక తెల్ల పేజీ ఉంది. ఆ తెల్ల పేజీ మరి మనము ఓన్లీ ఒక్క తెల్ల పేజీ కనపడుతుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే మాట్లాడలేదో వారు ఎక్కడ ఉన్నారంటే చీకటిలో ఉన్నారు, దుష్ట కాలంలో ఉన్నారు, దుష్ట యుగంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గాబ్రియేలు దూత ద్వారా చక్కటి సమాచారాన్ని వారు తెలుసుకున్నారు. అందుకే దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి చక్కటి మాటలు మనం చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కనుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన. ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పాపంలో ఉన్నారు, దుష్ట కాలంలో ఉన్నారు, దుష్ట యుగంలో ఉన్నారు. వారందరినీ కూడా ఈ యొక్క యేసు రక్షకుడు ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు. ఈ రోజున పాపమును క్షమించడంతో అధికారం ఆయనకి, మనిషి కుమారునికి అధికారం అనేది కలదు. ఎందుకు కలదంటే ఆయన జన్మలో మనం చూసినట్లయితే ఎటువంటి పాపం అనేది లేదు. ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన యొక్క చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన యొక్క క్రియల్లో కానీ ఎటువంటి పాపం లేదు కనుకనే అందుకే దేవాది దేవుడు పాపమును క్షమించడానికి ఏ మనసు కలిగి ఉన్నాడంటే శబ్ద మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారని మనము ఆలోచన చేసినట్లయితే దుష్ట
దుష్ట కాలంలో ఉన్నారు, దుష్ట యుగంలో ఉన్నారు. దుష్ట యుగంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా దేవాది దేవుడు ఏం చేసుకున్నాడంటే విమోచిస్తున్నాడు. అందుకే సుమియోను ప్రవక్త గాని, ఈ యొక్క అన్న ప్రవక్త గాని మనం చూసినట్లు ప్రవక్తని గాని అన్న ప్రవక్తని గాని ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారు. ఎక్కడ కనిపెట్టారంటే వారు దేవాలయంలో దేవుణ్ణి కొనియాడుతూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ వారు ఏం చేశారంటే కనిపెట్టారు. అందుకే కనిపెట్టారు కనుక వారికి ఏం కలిగిందంటే విమోచన అనేది కలిగింది. మరొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము చూడండి 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చూడండి, సర్వలోకానికి దేవుడని పేరు. అందుకే మరి క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, చూడండి మరి ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా క్రీస్తు జన్మదినాన్ని ఏం చేస్తారంటే జ్ఞాపకము చేసుకుంటారు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మన దేవాది దేవుడు సర్వలోకాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రేమిస్తున్నాడు. ప్రేమించి అందరినీ కూడా రక్షించాలనే దినదినము కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే అవకాశం అనేది అనుగ్రహింపజేస్తున్నాడు. అందుకే సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చూడండి, సర్వలోకానికి కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన సర్వలోకానికి, ప్రపంచానంతరికి కూడా దేవుడుగా కొనియాడబడుతున్నాడు, దేవుడుగా పిలువబడుతున్నాడు. ఈ రోజున మనం చూసినట్లయితే అటువంటి దేవుడిని మనము ఆరాధిస్తున్నాం, గర్వపరుస్తున్నాం కనుక ఓన్లీ దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు, లేకపోతే ఓన్లీ క్రైస్తవుల కొరకే ఆయన ఈ లోకానికి రాలేదని కానీ ప్రజలందరి విమోచన కొరకు, ప్రజలందరి పాపాలను పరిహారం చేయడానికి దేవాది దేవుడు లోక రక్షకుడుగా ఈ లోకానికి ఆ పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి, ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దేవాది దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 4వదిగా మనకి ఏం కనపడుతుందంటే దుష్ట కాలం నుండి, లేకపోతే దుష్ట యుగం నుండి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేసుకున్నాడంటే విమోచిస్తున్నాడు. 5వది కూడా మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. చూడండి, 5వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించను. ప్రజలందరూ కూడా సమస్తమైనటువంటి దుర్నీతిలో ఉన్నారు, అక్రమంలో ఉన్నారు, అన్యాయంలో ఉన్నారు, మోసంలో ఉన్నారు, చెడ్డ క్రియలు చేయటంలో ఉన్నారు. వారందరినీ కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. అందుకే ఈ రోజున ప్రజలందరినీ కూడా మనం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలదు. చూడండి, హృదయం దేనితో నిండిపోయిందంటే పాపంతో నిండిపోయింది, అసూయతో నిండిపోయింది, ద్వేషంతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది. ఈ రోజున మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా హృదయం పాపంతో నిండిపోయిందండి, పాపం తీసివేయండి, ఎంతైనా తీసివేస్తారండి. డాక్టర్ మనకి ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధికి, ఆ రోగానికి, ఆ తెగులకు మాత్రమే మందు అనేది డాక్టర్లో ఇవ్వగలదు. కానీ పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు రావాలి, దేవుడు కావాలి. దేవుడు అట్టి విధంగానే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూ
దేవాది దేవుడు వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. విమోచించి వారందరినీ కూడా దేవుని యందు సత్క్రియలు ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని ఎలా చేసినట్టండి ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తున్నాడు. ఎలా పవిత్రపరుస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో చూడండి, మనం చదువుకుంటాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క వాక్యం ద్వారాగా ఏం చేస్తున్నాడో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 27వ వచనం. సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘం గారు ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టగలవని వాక్యంతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, వాక్యంతో దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉదక స్థానం అనేది చేస్తున్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రజలందరూ కూడా వాక్యం ద్వారా పవిత్రపరచబడాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాగా పరిశుద్ధంగా పవిత్రంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిత్య జీవానికి ఎలా ఉంటారంటే వారసులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుందంటే తేటగా తెలియజేస్తుంది. 5వదిగా దేవుడు ఎక్కడి నుంచి విమోచించాడంటే మనం చూసినట్లయితే సమస్త దుర్నీతి నుండి దేవాది దేవుడు ఏం చేసినట్టు విమోచించాడు. ఏప్రిల్ రాసినటువంటి పత్రికలో కూడా మనము చూసినట్లయితే 9వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. చూడండి, 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనకు ఎలా ఉన్నట్టు మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకే ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ఏం చేసుకోవాలంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని అంతటినీ కూడా తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. తీసివేసుకుని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నీకు నాకు కూడా హక్కును స్థానాన్ని దేవాది దేవుడు అనుగ్రహింపజేస్తాడు కనుక అందుకే దేవాది దేవుడు విమోచకుడుగా విమోచించడానికే పరలోకంలో నుండి భూలోకానికి దేవాది దేవుడు దిగి వచ్చాడు. వచ్చి తన ప్రజలందరూ కూడా కష్టాల్లో, శ్రమల్లో, చీకటిలో, బాధల్లో, శత్రువుల చేతుల్లో నుండి, బాధింపబడి వారి చేతుల్లో నుండి, దేవాది దేవుడు దాసగృహంలో ఉన్నవారి చేతుల్లో నుండి, దుష్టకాలంలో ఉన్నవారి చేతుల్లో నుండి దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంటే విమోచిస్తున్నాడు. దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనము చేసినటువంటి అపరాధములు కానీ పాపములు కానీ ఒప్పుకొని విడిచినప్పుడు పశ్చాత్తాపం కలిగే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహింపజేస్తాడు. కనుక సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పండగలు వెళ్ళిపోతున్నాయి, మనలో ఎంత మాత్రం కూడా మార్పు అనేది కనపడట్లేదు. దేవుడు నీ నుండి నా నుండి కూడా ఏం కోరుకుంటున్నాడంటే మార్పు అనేది కోరుకుంటున్నాడు. చూడండి, దావీదు భక్తుడు కూడా పాపం చేసినప్పుడు చక్కటి మాటలు తెలియపరిచాడు. ఈ రోజున ఏంటో నాకు ఆ వాక్యం వచ్చిందండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాట మనకు కనపడుతుంది. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనము చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 10వ వచనం 51వ అధ్యాయం. దేవాలయంలో శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. చూడండి, స్థిరమైనటువంటి మనసును నూతనంగా. మరి మనసు ఎక్కడికైనా వెళ్ళిపోయిందండి? మనసు ఇందులోనే
కాదు కదా. మరి మనసు నూతనంగా ఏంటంటే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మనము పాపాలు ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, దావీదు వలె పశ్చాత్తాప హృదయం కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవాది దేవుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడులో సమస్తమైనటువంటి దుర్నీతినంతటిని కూడా తీసివేసి స్థిరమైనటువంటి మనసులో నూతనంగా దేవాది దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహింపజేస్తాడు. అందుకే దేవుడు విమోచకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దాస్య గృహములో నుండి విమోచించి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే శత్రువుల చేతుల్లో నుండి విమోచించి ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దుష్ట కాలం నుండి లేక దుష్ట యుగం నుండి దేవుడు విమోచించి ఉన్నాడు. ఐదవదిగా చూసినట్లయితే సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఎలా మారుస్తున్నాడండి? పవిత్రులుగాను పరిశుద్ధులుగా దేవాది దేవుడు తన సొత్తైనటువంటి ప్రజలుగా మారుస్తున్నాడు. కనుక మనమందరము కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి దాన్ని అనుసరించి అట్టి విధంగా జీవించి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఆయన రాజ్య వ్యాప్తికి వారసులుగా ఉందో అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన ఎన్నికల్లో బలభరితంగా మార్చి నడిపించరోగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. సకల ఆస్తులకు కారణభూతుడైన మా ప్రియపరలోక తండ్రి, గరుడు అయిన దేవాన్ని ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయ్యా. ఇదిగో విమోచన కొరకు ప్రభా, ఇశ్రాయేలు ప్రజల ప్రభా ఏ విధంగా విడుదల పొందుకొని ఉన్నారో తండ్రి, 5 మాటలు నీ ప్రియ బిడ్డలకు అందించావయ్యా. ఎన్నడూ ఇక్కబడినటువంటి వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుంటున్నట్లుగా నీ ప్రియ బిడ్డల యొక్క హృదయాలలో తండ్రి నీరు కట్టి ఫలింపులోకి మీరే తీసుకుని వచ్చి ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ప్రభా విని దాన్ని విడిచిపెట్టకోకుండా దాన్ని అనుసరించి నడుచుకుని పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ప్రభా జీవించేవారుగా ఉండడానికి మీరే కృప చూపి సహాయం చేసి నడిపించండి. ఆయన యొక్క సంఘంలో ప్రభా వారు మనసు లేక రక్షణ లేక ఎవరైతే ఉన్నారో తండ్రి, ఆయన మరొక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు కనుక నూతన సంవత్సరంలో ప్రభా ఆయన రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకునేటట్లుగా మీరే కృప చూపి ఇదిగో నీ యొక్క సంఘంలో ప్రభా ఆయన బాప్తిసం తీసుకుని ప్రభా సంఘంలో సభ్యులుగా చేర్చబడే వారుగా ఉండడానికి మీరే కృప చూపండి. రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆయన దుష్టుడు ఆయన ఆశలకు ప్రభా కోరికలకు ప్రభా లోను కాకోకుండా ప్రభా ఎల్లప్పుడూ కూడా నీ యొక్క వాక్యాన్ని ప్రభా విని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా ఆత్మీయంగా బలపడేటట్లుగా ఈ యొక్క దైవ కృప ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపజేసి నడిపించమని